హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వావ్ ఉమెన్. ఎట్లున్నారండి? అంత మంచిదేనా? ఈరోజైతే మనం చిక్కుడుగాయ కాకరకాయ కాంబినేషన్లో కర్రీ చేసుకుందామండి. చాలా బాగుంటుందండి. ఇంకా ఎక్కువ మందికి తెలియదు కానీ చాలా రుచికరంగా ఉంటుందండి. ముందుగా కావలసినవి ఒక 1/2 కేజీ చిక్కుడుగాయ ముక్కలు తీసుకోవాలండి. 4 కాకరకాయలను సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి గంజులో. అలాగే 2 పెద్ద టమాటా ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం పసుపు వేసి సిమ్లో ఒక 15 నిమిషాలు ఉడికించాలండి. ఇందులో వాటర్ వేయకూడదండి. ఈ ఆవిరితోటే టమాటాల వాటర్ ఉంటుంది కదా, ఆవిరితోటే ఉడుకుతుందండి. చూడండి, ఈ విధంగా ఉడకాలండి. ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక బాణలి తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. పోపు దినుసులు కూడా వేసుకొని కొంచెం వేగాక పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యాక నేను కొంచెం మెంతాకు, కొంచెం ఉల్లాకు వేసానండి. ఇది ఆప్షనల్, ఇప్పుడు సీజనల్ కాబట్టి వేసుకున్నాను, లేకపోతే వదిలేయచ్చు. బాగా కలిపి ఫ్రై అయిన తర్వాత ఒక చెంచా అల్లం వేయాలండి. అల్లం వేసి ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు వేసుకొని కొంచెం వేగాక ఉడికించుకున్న చిక్కుడుగాయ కాకరకాయ ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేయాలండి. ఒక 2-3 నిమిషాలు కొంచెం ఫ్రై చేయాలి. చూడండి, ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కాస్త ఫ్రై అయ్యాక కొంచెం బెల్లం వేయాలండి. ఇది ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. బాగుంటుంది టేస్ట్ అయితే. మరీ ఎక్కువ వేయద్దు, కొంచెం వేస్తే సరిపోతుంది. ఇలా ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి, దగ్గరకు వచ్చే వరకు. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కాకరకాయ చిక్కుడుకాయ ఫ్రై రెడీ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో రాయండి. తప్పకుండా చేసుకోండి అండి. ఇట్లు ప్రేమతో మీ పద్మ అండి. థ్యాంక్ యూ.